అంటే నారికేళానికి సంస్కృతంలో పూర్ణ ఫలం అని పేరు. పూర్ణ ఫలం. ఈ పూర్ణ ఫలానికి అర్థం ఏమిటయ్యా అంటే ఆ స్వామి 18 సంవత్సరాలు 48 రోజులు చొప్పున నిరాహారంగా ఏకభుక్తంగా భూషయనంతో ఇంద్రియాన్ని జగించి తన యందు అయ్యప్పని చూసుకుంటూ ప్రతి మానవుడి యందు ప్రతి మనిషిలో చిన్నవాడు పెద్దవాడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాంటి వారిలోనైనా సరే తారతమ్యాలు చూడక అందరూ సమానంగా అయ్యప్పతో సమానంగా భావించుకుంటూ ప్రతి జీవిని అయ్యప్పగా భావిస్తూ 18 సంవత్సరాలు స్వామివారిని తపస్సు చేసి పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. కాబట్టి అప్పటికి ఆయన శరీరం పూర్ణత్వం అయిపోయింది. ఆ పూర్ణత్వం వచ్చినటువంటి ఆ జీవుడు అయ్యప్ప దగ్గర శాశ్వతంగా దేహమున్నా దేహం లేకపోయినా ఆయన సన్నిధిలో ఉంటాడు. ఇలాంటిది వేదాంత విషయాలు ఇవన్నీ కూడా మామూలు మనకు అర్థం కావండి, చిన్న చిన్నవి. నేను చెప్పదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేదం చదివి ఉపనిషత్తులు చదివి దాని వెనకాల ఉన్నటువంటి మహావాక్యాలు పురాణాలు 18 పురాణాల్లో ఉన్న సారాన్ని తెలుసుకున్నవాడు, శాస్త్రం తెలుసుకున్నవాడు పట్టే నియమమే మనం వేసే 40 రోజులు. మాంసాహారం తినం, మద్యపానం చెయ్యం, ఒకరిని నిందించం, అహంకారంగా మాట్లాడం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం ఇవేవి అయ్యప్పల్లో ఉండవు. కేవలం ప్రశాంతమైన స్వరూపం, అందరినీ ప్రేమించటం, అందరినీ దైవంగా భావించటం, నామాన్ని చెప్పటం. ఇది వేదాంతం చదివిన వాడు సన్యాసులు చేసే మార్గాలు. అవి మనందరి కోసం, మనందరం కూడా అలా వేదాంతంలో వెళ్ళాలి, స్వామివారి సాన్నిధ్యం పొందాలి అని ఆ స్వామివారు మనందరికీ ప్రసాదించిన మహామార్గం. ఈ మార్గాన్ని అనుసరించే వారందరూ కూడా వేదాంతం చదువుకున్న వాడితో సమానమే ఈ 48 రోజులు. అందుకే అంత గొప్పది అయ్యప్ప దీక్ష. ఇకపోతే స్వామివారి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారు 11వ రాజ్యంలో జన్మించారు, రాజకుమారుడిగా జన్మించారు, మణికంఠుడిగా వాళ్ళకి దొరికాడు, అందరికీ తెలిసిన చరిత్రే. కానీ దీని వెనకాల ఒక మహాయజ్ఞం జరిగింది. అయ్యప్ప స్వామి అవతారం మంత్రాలు ఉంటాయి, దాన్ని ఆశ్చర్య వైభవ అష్టోత్తరం అంటారు. అది ఇప్పుడు కూడా ఉంది మన దగ్గర. విష్ణుమూర్తి స్వయంగా చదువుతాడు శివపార్వతులు ఇద్దరిని పూజించిన తర్వాత వారిద్దరు అడుగుతారు, ఏం కావాలి నీకు అంటే అప్పుడు పార్వతీ అమ్మవారిని విష్ణుమూర్తి అడుగుతాడు, తల్లి నాకు నీ శరీరం కావాలి. నాకు నీ శరీరం కావాలి, కొంత లోకరక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు నీ శరీరం నేను తీసుకుంటానమ్మా అని విష్ణుమూర్తి పార్వతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి ఆమె శరీరంలో ఉన్న కళలన్నీ విష్ణుమూర్తికి ఇస్తుంది. అందుకనే అప్పటి నుంచి అమ్మవారిని నారాయణి అంటే లక్ష్మీదేవి కాదు, పార్వతీ అమ్మవారు, గౌరీ అమ్మవారిని నారాయణి అంటారు. అలా నారాయణ స్వరూపాన్ని నారాయణి ధరించి ఆ స్వామివారికి అమ్మవారి శరీరాన్ని ఇచ్చింది. అమ్మవారి శరీరం ఉంది కాబట్టి శివుడు మోహించాడు. మోహించిన తర్వాత ధర్మశాస్త్ర అవతరించాడు. వారిద్దరూ కలయికంటే పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క సంతానం అయ్యప్ప స్వామి. విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని తీసుకున్నాడు. ఇది మనకు సరిపోయింది. పోతే పుట్టినటువంటి స్వామివారిని ఏమని పిలిచారు? ధర్మశాస్త్ర. ఈ వేదాంతంలో ఉన్న ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అర్చించాలి, ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో ఉండాలి, ప్రతి ఒక్కరూ వేదం తెలుసుకోవాలి, ధర్మం తెలుసుకోవాలి, పూర్వ పుణ్యాలు పెంచుకోవాలి, పాపాలు క్షయింపజేసుకోవాలి, అందరి తరించాలని చెప్పి మనందరికీ ధర్మ నిర్దేశం చేయడానికి స్వామివారు అమ్మవారు అనుకొని తీసుకున్నటువంటి దివ్య మంగళ స్వరూపం ఆ అయ్యప్ప స్వామి. ఆయన ఈశ్వరుణ్ణి అర్చన చేస్తే ఎంత ఫలితమో, విష్ణుమూర్తిని అర్చన చేస్తే ఎంత ఫలితమో, వారిద్దరిని కలిపి ఒకేసారి పూజించే ఫలితం అయ్యప్ప మనకిస్తున్నాడు. హరులు వీరిద్దరికీ భేదం లేదు. ఆయన్ని పూజ చేసిన వాడికి ఇద్దరిని సపరేట్ గా మళ్ళీ పూజించిన అవసరం లేదు. అయ్యప్పని పూజించిన వాడికి అందరి దేవతల అనుగ్రహం అయ్యప్ప ఇస్తారు. 18 మెట్లున్నాయి. ఈ 18 మెట్లకి 18 మంది దేవతలు ఉన్నారు. దేవతలతో పాటు ఆ 8 మెట్లెక్కేటప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం ఈ 6టిని జయించాలి. తర్వాత రాగము, ద్వేషము జయించాలి. ఏంది? కామ క్రోధాలు జయించి 6, ద్వేషము, రాగము జయించాలి. స్వామి ద్వేషించకుండా ఉండగలుగుతాం,
కానీ ప్రేమించకుండా ఉండలేం కదా. నావాడు, నా బిడ్డ, నా తల్లి, నా బంధువులు, నా అన్న, నా స్నేహితులు అని ఈ ప్రేమ అనే దాన్ని చంపడం కష్టం. ద్వేషాన్ని ఆపచ్చు, కానీ అది కూడా చంపాలి. అప్పుడు 8 మెట్లు ఎక్కుతారు. మిగిలినటువంటి 10 మెట్లలో 5 అంతరింద్రియాలు, 5 బాహ్య ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ. వీటిని మనం తెలుసుకోవాలి. తర్వాత వినే ఆత్మజ్యోతి మీకు దర్శనమిస్తుంది. అప్పుడు అయ్యప్ప మీ యందు ఉన్నట్టే. మీకిగా పూర్వజన్మ, ఈ జన్మ పాపాలు పుణ్యాలు అన్ని పోతాయి. అయ్యప్ప స్వామి మెట్లెక్కేటప్పుడు కొన్ని మహామంత్రాలు ఉంటాయి. కూర్చొని పూజ చేసేటప్పుడు చెప్తాం. ఆర్ద్రజ్వలంతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలంతి బ్రహ్మాహమస్మియోహమస్మి బ్రహ్మాహమస్మి అని చెప్తారు స్వామి. అంటే నేను ఇక పూర్తిగా ఈ బాహ్యమైన దేహాన్ని వదిలేశాను, నా పాప భూయిష్టమైన ఈ శరీరాన్ని వదిలేశాను. నేను కేవలం ఆత్మగా మారిపోయాను, జ్యోతిగా మారిపోయాను. వెలిగిన జ్యోతి నా పాపాన్ని తగలబెట్టింది అనుకుంటాడు ముందు మనస్సులో. తర్వాత కృత్యం జుహోమి, అకృత్యం జుహోమి, సంకల్పం జుహోమి, వికల్పం జుహోమి, పాపం జుహోమి, పుణ్యం జుహోమి. ఇలా నేను చేసిన అన్ని కూడా అగ్నిలో తగలబడిపోయాయి. లోపల పెరిగిన జ్యోతిలో తగలబడిపోయిన తర్వాత కేవలం మిగిలింది ఏమిటయ్యా అంటే అహం బ్రహ్మాస్మి అనే మాట మాత్రమే మిగులుతుంది. నేను అయ్యప్ప మాత్రమే మిగిలాం, ఇక మొత్తం తగలబడిపోయాయి ఆ జ్యోతిలో అనే భావన ముందు గురుస్వామి చేసుకొని తర్వాత పడిపూజ చేస్తారు. చేసిన తర్వాత జ్యోతులు వెలిగిస్తారు. ఈ క్రియ మొత్తం మేము చేసుకుంటూ వస్తాం. ఇక ఈ అయ్యప్ప స్వామి భజన ప్రారంభించి నిర్విఘ్నంగా స్వామివారిని సంకీర్తించాలని కోరుకుంటూ మరొక్కమారు మనస్ఫూర్తిగా అందరూ చెప్పండి. స్వామియే హరిహర సుతనే